కానీ గీత ఆవు కడుపులో పాలున్నట్టు ఉపనిషత్తులు ఎవరి గురించి చెప్పాయో, ఎవరి దగ్గరగా మాత్రమే తీసుకెళ్ళగలవో, ఎవరి అనుగ్రహంతో ఉపనిషత్తులు జ్ఞానముగా ప్రకాశిస్తాయో వాడే మళ్ళీ దాని సారమును లోకానికి చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఈ ఆవు పాలు పితకగలిగిన వాడెవరు? ఆ జ్ఞానమును లోకానికి అందించడానికి అక్కడ కూర్చోడానికి ఎవరు అర్హులు? ఈ గీత చెప్పాలంటే దానికి అర్హుడు భగవద్గీత మొట్టమొదట లోకానికి ఉపదేశం చెయ్యాలి. ఎవరు చెప్పాలి? ఈశ్వరుడే చెప్పాలి. ఈశ్వరుడే గురువుగా రావాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? సాక్షాత్తుగా దోక్త నందగోపసుత, అంటే ఆ నందగోపుని యొక్క కుమారుడైనటువంటి కృష్ణ పరమాత్మయే పాలు పితికేవాడి రూపంలో వచ్చాడు అక్కడికి. అందుకే ఆయన పుట్టడం కూడా ఎక్కడ పుట్టాడు? పశుపాలకుల యొక్క కుటుంబంలో పుట్టడానికి కారణం చేతకాని వాడై పుట్టలేదు. ఆయన అలా పుట్టడానికి కారణం ఏమిటంటే ఉపనిషత్తులన్నీ గోవులై తిరుగుతున్నాయి. ఆ ఉపనిషత్తుల యొక్క సారాంశాన్నంతటినీ కూడా భగవద్గీతగా లోకానికి పంచిపెట్టాలి. సాక్షాత్ జగద్గురువు, సాక్షాత్ జగదాచార్యుడు, సాక్షాత్ పరబ్రహ్మ. గురువుగారికి పరబ్రహ్మం అభేదం. గురువుగారు ఒకడు, ఈశ్వరుడు ఒకడు కాడు. గురువే ఈశ్వరుడు. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. తానే పరబ్రహ్మమైన కృష్ణుడే భగవద్గీతని లోకానికి చెప్పాలి. కాబట్టి దోక్త గోపాలనందన, అందుకని ఆయన పాలు పితికేవాడిగా రావడం కోసం బయట పాలు పితకడం బాగా అలవాటు చేసుకోవడానికి కూర్చున్నవాడిలా గోపాల బాలుర యొక్క కుటుంబంలోకి వెళ్ళి పుట్టాడు. బహుశः లోకంలో అందరికన్నా బాగా కిందకి దిగి రావలసిన అవసరం లేనివాడంటూ ఉంటే గురువు ఒక్కడే. ఎందుకో తెలుసా అండి? మిగిలిన వాళ్ళందరికీ కూడా ఏదో ఒక వస్తువు వలన కాలమునందు దేశమునందు పరిమితమై అధికారమో సంతోషమో ఉంటాయి. ఒక ఆయన అధికారంలో ఉన్నాడు, అది ఎన్నాళ్ళు? ఒంటికి 60 ఏళ్ళు వచ్చేవరకు. ఆ తర్వాత ఇంకా నమస్కారం పెట్టడానికి ఎవడు ఉండడు. కానీ గురువుకి సంతోషం పైవాటి వలన కాదు, తనలో తాను రమిస్తాడు గురువు. కాబట్టి ఆయనకు అవసరమే ఉంది అసలు? ఆయన ఎందుకు మాట్లాడడం? కానీ ఆయన నేను మాట్లాడకపోతే ఎలా అందుతుందని బాగా కిందకి దిగొస్తాడు, దిగొచ్చి మాట్లాడతాడు. ఇప్పుడు అందరికన్నా బాగా కిందకి మనం చూసేది ఎవరినంటే పశువుల్ని పోషిస్తూ ఆవుల వెంట దూడల వెంట తిరిగే వాళ్ళని. ఎందుకంటే వాళ్ళు మొలకడిగితే తలకడగరు, తలకడిగితే మొలకడగరు. అసలు పొద్దున్న స్నానం చేయరు, వాళ్ళు సాయంత్రం స్నానం చేస్తారు. ఆవుల్ని దూడల్ని తెచ్చుకుని సాయంకాలం స్నానం. అసలు నిలవ ఉన్న అన్నం తినవద్దు అని శాస్త్రం. వాళ్ళు తినేదే నిలవ ఉన్న అన్నం. ఎందుకంటే చద్దన్నం మూట కట్టుకుని చిక్కం కట్టుకుని అసలు ఎడం చేత్తో పట్టుకెళ్ళకూడదు అని. అన్నాన్ని ఒక చోటు నుంచి ఒక చోటుకి పట్టుకెళ్ళరు. అలాంటిది ఆ అన్నాన్ని భుజానికి తగిలించుకుని అందున ఏం పట్టుకెడతారు? ఊరగాయలు పట్టుకెడతారు. అంటే నిలవ పెట్టేసిన పచ్చడి అందులో పెట్టుకుని పట్టుకెడతారు. పట్టుకెళ్ళి స్నానం చేసి తినరు. సాయంకాలం ఇంటికి వెళ్ళి స్నానం చేద్దామని స్నానం చెయ్యకుండా పశువుల వెంట వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కడో నిలబడి ఆ ముంత పట్టుకుని ఆ ఊరుగాయ నంచుకుని ఆ అన్నం తింటారు. ఇది శాస్త్రమునకు శాస్త్రవిహితమైన జీవనమునకు బాగా దూరంగా ఉండేటటువంటి జీవనం. అక్కడ పుట్టాడు ఆయన వెళ్ళి. ఇది ఆయన కిందకి రావడంలో ఉన్నటువంటి హద్దు. అందుకని దోగ్ధ కోపాలనందన. ఆయన చెప్తున్నాడు గీతనంతటిని. లోకం తరించడానికి కావలసింది అంత కిందకొస్తే తప్ప చెప్పడం కుదరదు. అందుకని కిందకొచ్చాడు కృష్ణుడు ఈ భగవద్గీత చెప్పడానికి. ఎంత కిందకు రావాలో అంత కిందకొచ్చేశాడు. తానెవరో, తానెంత కిందకొచ్చాడో. అందుకే కృష్ణ భగవానుడు తన యొక్క అవతార ఆవిర్భావ ఘట్టంలో నిరూపించాడు. మీరు చూడండి, అర్ధరాత్రి పుట్టింది కారాగారం. చాలా దారుణాతి దారుణమైన విషయం ఏమిటంటే భాగవతంలో ఏ భర్త కూడా తన భార్య ప్రసవ సమయమునందు తాను చూస్తూ నించోడు. ఏ భర్త నించోడు లోకంలో. అలా చూస్తూ నిలబడడం వినా
అంత నొప్పులు పడుతూ బాధపడుతున్న తన భార్యకి లేచి గుక్కెడు మంచినీళ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఆమె పెడుతున్న కేకలకి బాధపడుతూ చూస్తూ ఉండడం తప్ప ఏమీ చెయ్యలేని దయనీయమైన స్థితిలో వసుదేవుడు ఉన్నాడు. బంధనములు వేసేశాడు కంసుడు. ఇంత బాధపడుతున్న ఆ తల్లి దేవకీదేవి ఎటూ వెళ్ళడానికి లేదు. మాయ. అందరూ నిద్రపోయారు. ఆవిడ ప్రసవ వేదన పడుతోంది. లోకంలో సాధారణంగా ఏంటంటే ఎవరు పుట్టారో తల్లిదండ్రులకి తెలుస్తుంది. పుట్టినవాడికి తెలుసు తాను అక్కడ పుట్టాను ఇంకో చోటుకి వెళ్ళాడని. కన్నవాళ్ళకి పెంచిన వాళ్ళకి తెలియదు వాడు ఇక్కడ పుట్టినవాడు కాడని, పుట్టినవాడు వెళ్ళిపోయాడని. లేకపోతే దేవకీదేవి అక్కడికి వచ్చి యోగమాయ పడుకుంటే ఈ ఆడపిల్ల కోసం ఆవిడ ఆడవడం ఎందుకండి? అంటే అంత మాయ కమ్మించాడు. తాను ఎక్కడ పెరుగుతున్నాడో అసలు ఆ నందుడికి యశోదకి తెలియదు ఆ కృష్ణుడు తమ బిడ్డడు కాడని. కృష్ణుడికి తెలుసు నేను వీళ్ళ బిడ్డని కానని. అలా ఉంటుందండి లోకంలో ఎక్కడైనా? కొన్నాళ్ళు పోయిన తర్వాత ఒరే నువ్వు మా అబ్బాయి కాదురా, ఏదో రైతు బజార్లో దొరికావు తెచ్చి పెంచావని వాళ్ళు చెప్పాలేమో. అంతేకాని పిల్లాడికి తెలిసి నేను వీళ్ళ పిల్లాడిని కాను, పసితనంలో వీళ్ళు నన్ను తెచ్చుకున్నారు అని వాడికి తెలిసి తల్లిదండ్రులకు మాత్రం వీడు మా పిల్లాడు కాడని తెలియకుండా ఉండడం అసలు సంభవమా? అది ఆయన మాయా అంటే. అందుకని కదండి అంటాడు యంత్రామూఢాని మాయయా, నేను తిప్పుతున్నానయా ఈ లోకాన్నంతటినీ, నా దుస్తరమైనది నా మాయ, దాన్ని దాటలేరెవ్వరు, అది నా అదుపులో ఉందన్నాడు. ఆ మాయ కమ్మించినవాడు కృష్ణుడిగా రావడం అన్న మాట భగవద్గీత అసలు వచ్చిన విధానమును మీరు పట్టుకోవాలి. భగవద్గీత రావాలంటే కృష్ణుడు రావాలి. కృష్ణుడు వస్తే కానీ గీత రాదు. కృష్ణుడు ఎలా వచ్చాడు? పసిపిల్లాడిగా పుట్టని అవతారం ఏదైనా ఉంటే కృష్ణావతారం ఒకటే. రాముడు పసిపిల్లాడిగా పుట్టాడు. తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ నక్షత్రే రితిదైవచ్చే సోచ్య సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతాం బిందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం. 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి పసిపిల్లాడిగా పుట్టాడు. కృష్ణుడు అర్ధరాత్రి వేళ ప్రసవ వేదన పడినటువంటి దేవకీదేవికి పుట్టినటువంటి పసిపిల్లవాడిగా కనపడలేదు. జలధరదేహు నాజాను చతుర్బాహు సరసీరుహక్షు విశాలవక్షు జారు గదా శంఖ చక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాను కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంఛనంచిత విహారు మరుకుండల ప్రభాయుత కుంతలలాటు వైఢూర్య మణిగణ వరకిరీటు బాలు పూర్ణేందు రుచిజాలు భక్త లోకపాలు సుగుణాలవాలు కృపా విశాలు చూచి తిలకించి పులకించి చోద్యమంది ఉబ్బి చెలరేగి వసుదేవుడు ఉత్సహించే అన్నారు పోతయ్య. శంఖచక్ర గదాపద్మములతో 4 భుజములతో మహానుభావుడు వనమాలతో పీతాంబరంతో కోటి సూర్యుల ప్రభల ఆయన ఉదయించాడు. ఒక్క సూర్యుడు ఉదయిస్తుంటే చూస్తేనే ఒళ్ళు పులకరించిపోతుంది నిజంగా. నేను నా సూర్యోదయం చూడడానికే సముద్రపు ఒడ్డుకి వెళ్ళి కూర్చున్నాను నేను సుబ్బారావు గారు. అంటే ఆ సూర్య భగవానుడు ఉదయిస్తున్నప్పుడు ఆ ఎర్రటి బింబంగా రావడం, ఆ ఆదిత్య హృదయం తలుచుకుంటూ కూర్చుంటే ఆ రంగులు మారడం, సముద్రం మీద ఆ ఎరుపు ఛాయ పడ్డం, ఆయన వెంటనే ఎరుపు నారింజ బంగారు రంగులోకి మారడం, ఒక్క 10 నిమిషాలకి దుర్నిరీక్షుడై మాంసనేత్రంతో చూడలేని స్థితిని పొందేయడం. అసలు నిజంగా శాస్త్రాలు ఆయన గురించి మాట్లాడిన తీరు చూస్తూ అలా ఉంటే ఒళ్ళు పులకించిపోయి రోమాంచితమైపోయింది. అబ్బా ఏమి సూర్యోదయం! అది సముద్రం ఉన్న పట్టణంలోనే దాని అందం. కాబట్టి ఒక్క సూర్యుణ్ణి చూస్తేనే అలా ఉంటే కోటి సూర్యుల ప్రభాభాస. కారాగారంలో పుట్టి నేను ఎందుకు పుట్టానో తెలుసా అని 3 జన్మల వెనక కథ చెప్పాడు. చెప్పినవాడు అమ్మకి నాన్నకి మాయ కమ్మించి తను ప్రాకృత శిశువు అయిపోయి ఏం చెయ్యాలో వసుదేవుడికి చెప్పాడు. అంతే ఊడిపోయాయి అన్నీని. భిజ్యతే హృదయగ్రంథి చింద్యంతే సర్వసంశయా క్షీయంతే శాస్త్రకర్మాణి తస్మిన్ దృష్టే పరావరే. ఆయన పరబ్రహ్మం ఆ తల మీద పెట్టుకోగానే అన్నీ ఊడిపోయాయి, తలుపులు తెరిచిపోయాయి. అంతే అనుమానాలన్నీ పోయాయి, సంకటాలన్నీ నివృత్తి అయిపోయాయి, తాపములన్నీ విడిపోయాయి. అంతే యమున దగ్గరికి వెళ్ళాడు. ఆ శివురికి తెరవసగను ప్రకాశోద్ధత తుంగ భంగ కలిత ధరాసాకాశయగు యమున మును శీతేశునకు పయోధి త్రోవ ఇచ్చిన భంగిన్ అంటారు పోతన గారు. రామచంద్రమూర్తికి సముద్రం దారిచ్చినట్టు యమున దారిచ్చేసింది. యమున అంటే సూర్యుడి కూతురు కాలం. కాలంలో అందరూ పడి వెళ్ళిపోవలసిందే. కాలం దారిచ్చిందంటే కాలాతీతుడయ్యాడు. ఎవరిని తల మీద పెట్టుకుంటే? కృష్ణుణ్ణి తల మీద పెట్టుకుంటే. కృష్ణుడే విష్ణువే వైష్ణవి అమ్మవారిని తల మీద పెట్టుకున్నా అట్నుంచి వచ్చేటప్పుడు యమున దారిచ్చేసింది. యోగమాయని తల మీద పెట్టుకున్నాడు.
అటువంటి కృష్ణుడు సాక్షాత్ పరబ్రహ్మముని అని నిరూపణం చేశాడు పుట్టినప్పుడు. అంతకన్నా ఇంకా నేను ఇప్పుడు భాగవతంలో కృష్ణావిర్భావ ఘట్టం ఎక్కడ చెప్తాను. కాబట్టి అటువంటి కృష్ణ పరమాత్మ పెరగడం ఎక్కడికి వెళ్ళి పెరిగాడు? ఎవరో పట్టుకెళ్ళి పెంచుకున్నది కాదు, తను తండ్రికి చెప్పి వెళ్ళిపోయాడు నందుడి దగ్గరికి. అందుకు కదు పోతన గారు అంటారు, ఏ పాములిరుగక ఏ పారుమేటికి పశుల కాపరి ఇంట పాము కలిగి, ఏ జన్మయును లేక వెలయనొక్కడికిని జాతకర్మంబులు సంభవించి, ఏ తల్లి చనుబాలు ఎన్నడెరుగని ప్రోఢ తల్లి యశోద చనుల పాలు త్రవనిరిగే, ఏ హాని వృద్ధుల నిరుగని బ్రహ్మంబు పొదివిటిలో వృద్ధి పొందనందే, ఏ తపములనైన ఎలమి పండని పంట వల్లవీజనముల వాడ పండే, ఏ చదువులనైన ఇట్టిట్టిదనరాని అర్ధమవయవముల యందు అందముందే అన్నారు. ఆయన ఏ కర్మ ఆయనకు అక్కర్లేదు, ఆయన జాతకర్మ చేయించుకున్నాడు. పుట్టడం తెలియనివాడు, పశువుల కాపరి ఇంట్లో పెరిగాడు. అసలు తల్లి అంటే ఏమిటో ఆయనకి తెలియదు, ఆయనే అందరికన్నా ముందున్నవాడు. ఆయన యశోద చన్నుల పాలు తాగాడు. హాని వృద్ధి తెలియనివాడు, పెరుగుతున్న వాళ్ళ పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ తపస్సు చేత ఈ భూమి మీద కనపడని వాడు గొల్లపడుచుల ఇంట్లో పెరిగి పెద్దవాడయ్యాడు. ఏ చదువుల వలన తెలియనివాడు ఏ చదువు లేని వాళ్ళకి కంటికి కనపడుతూ వాళ్ళతో కలిసి ఆడుకున్నాడు. వాళ్ళు గుద్దారు, తన్నారు, కౌగిలించుకున్నారు. కౌబిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడి ఆడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింతయొప్పునే అని చతుర్ముఖ బ్రహ్మగారు తలలు కొట్టుకున్నాడు ఒకానొకప్పుడు. వాళ్ళది రా అదృష్టం అంటే రాశీభూత పరబ్రహ్మంతో ఆడుకుంటున్నారు గోపాల బాలురు అన్నాడు. అంటే దాని అర్థం అసలు ఈ కంటికి కనపడనటువంటి పరబ్రహ్మం, ఈ మనసుకి ధ్యానంలో దొరకనటువంటి పరబ్రహ్మం రాశీభూతమై ఓ చిన్న పిల్లవాడై ఈ లోకంలో ఆడుకుంది. ఎవరితో? అసలు ఉదయం స్నానం కూడా చేయని వాళ్ళతో. అంటే అంత దిగొచ్చేశాడు. అసలు ఈ దిగి రావడం ఎందుకు దిగొచ్చాడో తెలుసా అండి? జగద్గురువుగా అంత దిగితే తప్ప ఈ లోకానికి గీత చెప్పడం కుదరదు. ఆ ఉపనిషత్తుల యొక్క సారం పిండి పాలగా పంచాలందరికీ. ఇక్కడ గోపాల బాలుడిగా పాలు పిండడం మొదలు పెట్టినవాడు. అందుకని కదూ కృష్ణకర్ణామృతంలో లీలాశకుడు గోధూళిధూ సరిత కోమల గోపవేషం సాయంతనే ప్రతిగృహం పశుబంధనార్థం గచ్చంతమచ్యుత శిశుం ప్రణతోస్మి నిత్యం అన్నాడు ఆయన. మహానుభావుడు ఆ వెనక గోపాల బాలక జనం అనుగమ్యమానం, ఆయన వెంట గోపాల బాలురు వస్తుంటే ప్రతి ఇంట్లోకి వెళ్ళి ఆవుల్ని దూడల్ని కట్టడం, ఒంటి నిండా ధూళిపోసుకోవడం, పాలు పితకడం ఆయన కర్మ. ఊరే అసలు నేను వచ్చింది ఇక్కడ ఈ పాలు పితకడం మొదలుపెట్టి సమస్త ఉపనిషత్తుల్ని తీసుకెళ్లి ఆవుగా కట్టి పాలు పితికి మీకు ఇస్తా గీతగా. అందుకొచ్చా. గురువు ఎంత దిగుతాడో చూపించడానికి ఈశ్వరుడు గురువుగా వచ్చి దిగినటువంటి అవతారం శ్రీకృష్ణ పరమాత్మ యొక్క పరిపూర్ణ అవతారం. అందుకే కృష్ణం వందే జగద్గురు. కాబట్టి ఆయన దోగ్ధం, ఆ పాలు పిండేటటువంటి వాడి రూపంలో వచ్చినటువంటి గోపాల బాలుడిగా ఆయనే వచ్చాడు. ఇప్పుడు గోపాల బాలుడిగా ఆయన పాలు పిండాలి అంటే ఓ దూడనో దాన్ని వదలాలి. ఓ దూడని వదిలితే తప్ప ఆవు పాలు వదలదు కదా. అలాగే ఇప్పుడు కూడా ఒకరిని నిమిత్తంగా ఓ దూడ వెళ్ళి పొదుగులో గుద్దితే ఆవు పాలు విడిచిపెట్టేస్తే మనం ఎలా పాలు పిండేసుకుంటామో అలా ఒకరిని విడిచిపెట్టాలి, దూడగా విడిచిపెట్టాలి అని అనుకున్నాడు. అందుకని ఆ వత్స రూపంలో వచ్చినటువంటి వాడే పార్థుడు. ఆయన పృథ అని పేరు కుంతీదేవికి. అంతకుముందు ఆవిడ ఏ తండ్రి గారికి జన్మించిందో అక్కడ పృథ అన్న పేరు. ఆ పృథ యొక్క కుమారుడు కాబట్టి పార్థుడు. ఆ పార్థుణ్ణి వత్స రూపంలో విడిచిపెట్టాడు. ఆ దూడ ఏం చేసింది? ఆవు దగ్గరికి వచ్చి పొదుగు పెట్టి ఆ పొదుగు దగ్గరికి వెళ్ళి తన నోటితో గుద్దింది. ఎప్పుడు పాలు ఆవు విడిచిపెడుతుందో అప్పుడు. ఆవు పాలన్నీ పితికేసిన తర్వాత దూడ కూడా తాగేసిన తర్వాత ఇంకో గంట కూడా అవ్వకుండానే మళ్ళీ వెళ్ళి గుద్దింది అనుకోండి, ఎలా విడిచిపెడుతుంది? దేశము కాలము ఉంటాయి. ఎప్పుడు అది విడిచిపెట్టచ్చో, ఎప్పుడు తనకి అవసరమో, తను ఆకలితో ఉండాలి,
అప్పుడు ఆ కాలము యోగ కాలం. ఆ సమయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది?